హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం జావా స్క్రిప్ట్ వన్ వీడియోలో కవర్ చేస్తున్నాం. ఓకే, జావా స్క్రిప్ట్ ఇన్ వన్ వీడియో. సో ఎక్కువ థియరిటికల్ పార్ట్ నేను కవర్ చేస్తలే. సో మెయిన్ టాపిక్స్ అండ్ మొత్తం ఎగ్జాంపుల్ మీద నేను కవర్ చేస్తున్నా. ఇంకా ఏంటంటే కొన్ని మీకు టాస్క్ కూడా అసైన్ చేస్తాం. సో ఆ టాస్క్ కూడా ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం కవర్ చేస్తున్నా ఇక్కడ, కొన్ని బేసిక్ ఇంట్రొడక్షన్ కవర్ చేస్తున్నా. ఓకే, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, మనం ఎందుకు ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తున్నాం, అండ్ జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ టోకెన్స్ అంటే ఏంటి, అసలు టాపిక్ ఏంటి అసలు టోకెన్స్. తర్వాత మనకు ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ మనకు కండిషనల్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇటరేటివ్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఓకే, సో ఈ టాపిక్స్ నేను ఫస్ట్ ఈ వన్ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఓకే, కొన్ని ఏదైనా టాపిక్స్ మీకు పర్టికులర్గా వీడియో కావాలంటే నాకు జస్ట్ కమెంట్ చేసేసేయండి. సో ఆ టాపిక్ మీద కూడా ఒక సపరేట్ వీడియో క్రియేట్ చేస్తాను. ఓకే, సో బేసిక్ ఇంట్రడక్షన్ అండర్స్టాండ్ చేద్దాం. ఓకే, అసలు ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అసలు. నెక్స్ట్ మీకు మనం ఈ ప్రోగ్రామింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ స్పెషల్గా జావా స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకుంటున్నాం, దానికి యూజ్ ఏముంది. ఓకే, నెక్స్ట్ డేటాకి అండ్ ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఏముంది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, అట్లా వన్ బై వన్ కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఓకే, బిఫోర్ ద ప్రోగ్రామ్ ఫస్ట్ ఒక క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ కంప్యూటర్, కంప్యూటర్ అంటే ఏంటి. సో సింపుల్గా కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ ఇస్ ఎ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ పర్ఫార్మ్ టూ టాస్క్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో కంప్యూటర్ ఏముంది, ఇది ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది, ఇది టూ టాస్క్ చేస్తుంది, ఇన్పుట్ టాస్క్ అండ్ అవుట్పుట్ టాస్క్. ఓకే, సో ఒకవేళ మనకు ఇన్పుట్ రావాలా అవుట్పుట్ రావాలంటే ఎట్లా, అసలు ఏంటి అసలు కంప్యూటర్లో ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి. సో ఇన్పుట్ అంటే మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి పాస్ చేస్తున్నాం, దానికి మనం ఇన్పుట్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం మెషిన్ ఉంది. సో మీరు ఏటీఎం మెషిన్కి వెళ్ళినారు, జస్ట్ మీరు కార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నారు. సో మీరు కార్డ్ ఇన్సర్ట్ చేస్తే మెషిన్ ఎట్లా తీసుకుంటుంది, ఒక ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం, మనం ఒక లాంగ్వేజ్ సెలెక్షన్ చేస్తున్నాం, మనం నెక్స్ట్ మనం ఏదైనా పర్టికులర్ విత్డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం, డిపాజిట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం. సో మనం ఏదైనా అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అది ఒక ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. ఇంకొకటి ఎగ్జాంపుల్, మీకు ఫోన్లో రింగ్ అవుతున్నప్పుడు ఒక రెడ్ బటన్ వస్తుంది, గ్రీన్ బటన్ వస్తుంది. సో మీరు రెడ్ బటన్ క్లిక్ చేస్తే అది ఏంటి అసలు, అది ఒక ఇన్పుట్, మీరు ఒక ఇన్పుట్ పాస్ చేస్తున్నారు మీ మషిన్కి. అదే మీరు గ్రీన్ బటన్ క్లిక్ చేస్తే కూడా మీరు ఒక ఇన్పుట్ పాస్ చేస్తున్నారు మషిన్కి. సిమిలర్గా ఇట్లానే మనం ఏదైనా ఇన్పుట్ పాస్ చేస్తే కంప్యూటర్ అవుట్పుట్ మనకు రిజల్ట్ లాగా డిస్ప్లే అవుతుంది. సో ఇన్పుట్ అంటే ఏంటి, సింపుల్గా మనం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాం. అవుట్పుట్ అంటే ఏంటి, సో మనం ఇన్స్ట్రక్షన్ పాస్ చేసిన తర్వాత మనం అవుట్పుట్ ఎట్లా వస్తుంది, యాక్చువల్గా మనం ఏదైనా ప్రాసెస్ రాస్తున్నాం, దాని మీద ఒక కోడ్ రాస్తున్నాం మనం. ఓకే, సో ఆ కోడ్ electronic device. Okay, so it performs two tasks, input and output. So input అంటే ఏంటి, మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తున్నాం. ఓకే, the instructions which we are passing to the machine, మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్. అవుట్పుట్ అంటే ఏంటి అసలు, ఓకే, the process, okay, the process which we have written according to the input. ఓకే, సో ఇన్పుట్లో మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దాని మీద మనం ఏదైనా కోడ్ రాసిన ప్రాసెస్ రాసినాం,
దాని ప్రకారంగా మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ కలిసి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ అవుతుంది. అంటే మన పర్టికులర్ ఫోన్లో కూడా మనం కాల్ రిసీవ్ చేస్తున్నాం, కాల్ రిజెక్ట్ చేస్తున్నాం, దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఏటీఎం మషిన్ లో కూడా ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ కలిసి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ అవుతుంది. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ టెక్నిక్. ఇట్స్ ఎ టెక్నిక్ టు రైట్ ప్రోగ్రామ్స్. ఇట్స్ ఎ టెక్నిక్ టు రైట్ ద ప్రోగ్రామ్స్. టెక్నిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సింపుల్ గా లీవ్ లెటర్ రాయాలి. సో లీవ్ లెటర్ రాయాలంటే మనకు ఒక ఫార్మాట్ ఉంటుంది, రైట్? మనం ఒక డేట్ మెన్షన్ చేయాలి, ఎవరికి రాస్తున్నాం, అడ్రస్ మెన్షన్ చేయాలి, ఇంకా నుండి మనకు సబ్జెక్ట్ రాయాలి, మ్యాటర్ రాయాలి, మన సిగ్నేచర్స్ రాయాలి. సో ఇవన్నీ ఒక ఫార్మేట్ ఉంది, ఒక టెక్నిక్ ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది. సేమ్ ఇట్లానే మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ రాయాలా, ఏదైనా కోడ్ రాయాలా, మనకు అవుట్పుట్ రావాలంటే సో ఆ కోడ్ ఎట్లా రాయాలి, దానికి కూడా కొంచెం టెక్నిక్స్ ఉన్నాయి, దానికి కొంచెం ఫార్మేట్ ఉంది, దానికోసం మనకు బేసిక్స్ ఉన్నాయి. ఆ బేసిక్ మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకుంటేనే మనం ఏదైనా ప్రోగ్రామ్స్ రాయొచ్చు. సో ప్రోగ్రామింగ్ అంటే బేసికలీ ఏంటి? మనకు ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే ఆ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి, ఆ టెక్నిక్ కి, ఆ ఫార్మేట్ కి మనం ఏమంటాం? ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే, క్లియర్? డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో మనకు ఏదైనా ప్రోగ్రామ్స్ రాయాలంటే కంపల్సరీ మనకు ఒక సోర్స్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లీవ్ లెటర్ రాస్తున్నాం. ఓకే, సో లీవ్ లెటర్ రాస్తున్నాం, లవ్ లెటర్ రాస్తున్నాం, దానికి మనం ఏముంది అసలు ఒక సోర్స్ తీసుకోవాలి. తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలా, తమిళ్లో రాయాలా, కన్నడలో రాయాలా, ఏ లాంగ్వేజ్ లో రాయాలి, దానికి ఒక సోర్స్ కావాలి కంపల్సరీ. సిమిలర్ గా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలా, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఆ అప్లికేషన్ ఎట్లా డెవలప్ చేయాలి, దానికి కోడ్ రాయాలి. కోడ్ రాయాలంటే మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. సో సి లాంగ్వేజ్, C++, జావా, పైథాన్, సో ఏదైనా మనకు లాంగ్వేజ్ రావాలి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ ఎ సోర్స్ టు రైట్ ప్రోగ్రామ్స్. ఓకే, ఆర్ కోడ్, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకుంటున్నాం మనం, దానికి యూజ్ ఏముంది? ఇప్పుడు చాలా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ కూడా వస్తారు, నేను క్వశ్చన్ అడిగితే ఎవరు కూడా ఆన్సర్ ఇస్తలేరు. ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నాం? మనం ఏదైనా టాపిక్ నేర్చుకుంటే దానికి ఏం యూజ్ ఏముంది మనకు తెలియాలి ఫస్ట్. ఓకే, సో నేను ఇప్పుడు బీఎస్సీ చేస్తున్నా, నేను బీటెక్ చేస్తున్నా, నేను ఎంటెక్ చేస్తున్నా, ఏదైనా పర్టికులర్ కోర్స్ నేర్చుకుంటున్నాం, మనం ఏదైనా టాపిక్ నేర్చుకుంటున్నాం, దానికి యూజ్ ఏముంది? ఆ పర్టికులర్ మనకు నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మనం బీటెక్ కంప్లీట్ చేసినాం, మనం బీఎస్సీ కంప్లీట్ చేసినాం, మనం ఎంటెక్ కంప్లీట్ చేసినాం, ఆ నాలెడ్జ్ లేకపోతే ఎట్లా? ఓకే, ఎట్లా సర్వైవ్ అవుతారు? సో ఎందుకు మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటున్నాం, దానికి యూజ్ ఏముంది? ఓకే, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ నాకు రావాలా అంటే నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావు ప్రోగ్రామింగ్? ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉండాలి కదా. సో ప్రోగ్రామింగ్ తో ఏం చేస్తున్నాం మనం? సో యూజింగ్ ద ప్రోగ్రామింగ్ మనం ఏం చేస్తున్నాం? మనం టెక్నికల్ ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? టెక్నికల్ ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఏంటంటే ఈ టెక్నికల్ ప్రొడక్ట్స్ తో మనం రియల్ లైఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? రియల్ లైఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. రియల్ లైఫ్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? టెక్నికల్ ప్రోడక్ట్ అంటే ఏంటి? యూట్యూబ్ ఇస్ ఎ టెక్నికల్ ప్రోడక్ట్, గూగుల్ పే, ఫోన్ పే ఇస్ ఎ టెక్నికల్ ప్రోడక్ట్, ఓలా ఊబర్ ఇస్ ఎ టెక్నికల్ ప్రోడక్ట్, జీమెయిల్ ఇస్ ఎ టెక్నికల్ ప్రోడక్ట్, క్యాల్కులేటర్ ఇస్ ఎ టెక్నికల్ ప్రోడక్ట్, నోట్ ప్యాడ్ ఇస్ ఎ టెక్నికల్ ప్రోడక్ట్, విజువల్ స్టూడియో కోడ్ ఇస్ ఎ టెక్నికల్ ప్రోడక్ట్. ఓకే, సో ఇవన్నీ జీమెయిల్, ఓకే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవన్నీ టెక్నికల్ ప్రొడక్ట్స్. యూజింగ్ ద టెక్నికల్ ప్రోడక్ట్ మనం ఏం చేస్తున్నాం? రియల్ లైఫ్ లో మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ మనం టెక్నాలజీతో సాల్వ్ చేయాలంటే, అప్లికేషన్స్ డెవలప్ చేయాలా, సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే మనకు కంపల్సరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? జావా స్క్రిప్ట్ కి యూజ్ ఏముంది? సో ఏదైనా మనం అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, ఓకే, ఇంతకు ముందు జస్ట్ జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ లోనే యూజ్ అవుతుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా మీరు అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, దాని అప్లికేషన్ లో యూజర్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది, యూజర్ కి ఏదైనా కంటెంట్ డిస్ప్లే అవుతుంది, ఆ కంటెంట్ డిస్ప్లే చేయడానికి ఆ పర్టికులర్ దానికి మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. అండ్ ఫ్రంట్ ఎండ్ లో ఏదైనా యూజర్ ఇంటరాక్టివిటీ చేస్తే అక్కడనే మీరు ఏదైనా యూజర్ కి అవుట్పుట్ డిస్ప్లే చేయాలా, రిజల్ట్ డిస్ప్లే చేయాలంటే మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలి, రైట్? అండ్ ఇప్పటిదాకా కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం జావా స్క్రిప్ట్ జస్ట్ ఫ్రంట్ ఎండ్ కే యూజ్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ కూడా యూజ్ చేస్తున్నాం. దానికోసం టైప్ స్క్రిప్ట్ ఉంది, అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ ఉంది, అండ్ దానికి రన్ చేయడానికి మనకు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ నోట్ జేఎస్ ఉంది.
సో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, లైక్ రియాక్ట్ ఉంది, మనకు ఎక్స్ప్రెస్ జిఎస్ ఉంది, యాంగులర్ ఉన్నాయి. సో ఈ టూల్స్ తో ఫ్రేమ్వర్క్స్ తో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. సో దాంట్లో ఏం రాస్తున్నాం, మనం జావా స్క్రిప్ట్ కోడే రాస్తున్నాం. టైప్ స్క్రిప్ట్ ఆల్సో అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ ఓన్లీ, ఒక ఎన్హాన్స్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ తోనే మనం ఇప్పుడు కంప్లీట్ గా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. సో మీకు ఒకవేళ వెబ్ డెవలపర్ గా జాబ్ రావాలి అంటే కంపల్సరీ మీకు జావా స్క్రిప్ట్ రావాలి. వితౌట్ జావా స్క్రిప్ట్ మనం ఏదైనా ఒక వెబ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ కి మీరు ఇంటర్వ్యూ ఇస్తే కంపల్సరీ వాళ్ళు అడుగుతారు మీకు జావా స్క్రిప్ట్ వస్తుందా లేదా అని. ఎందుకంటే అంత డిమాండ్ ఉంది ప్రస్తుతం జావా స్క్రిప్ట్ ది. ఓకే, సో నెక్స్ట్ డేటా వర్సెస్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? సో నేను సింపుల్ గా ఒక ఇక్కడ స్టేట్మెంట్ రాస్తున్నా, సచిన్ స్కోర్ 200. సో ఇప్పుడు నాకు చెప్పండి, సచిన్ స్కోర్ 200 అంటే ఇది డేటా ఉందా, ఇన్ఫర్మేషన్ ఉందా? కమెంట్ చేయండి, ఈ ఆన్సర్ కమెంట్ చేయండి. ఒకవేళ మీరు డేటా అంటే డేటా ఎందుకు చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇది ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇది? ఓకే, సో మీ ఆన్సర్స్ నాకు కమెంట్ లో మెన్షన్ చేయండి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. మళ్ళీ డాటా అంటే ఏంటి? మన ప్రోగ్రామింగ్ లో డాటా అంటే దిస్ ఇస్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటి? యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే సచిన్ ఒక సపరేట్ యూనిట్ ఉంది ఇక్కడ, అండ్ 200 ఇస్ ఏ సపరేట్ యూనిట్ ఉంది. సచిన్ సపరేట్ యూనిట్ అంటే ఏ ఫార్మాట్ లో ఉంది? ఇది ఒక అల్ఫాబెట్స్ లో ఉన్నాయి. ఇది ఏముంది? ఒక అల్ఫాబెట్స్ లో ఉన్నాయి. అండ్ 200 నంబర్ లో ఉంది ఇది, రైట్? సింపుల్ గా. సో అదే మనకు ఏదైనా డేటా స్టోర్ చేయాలంటే, ఒక యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, డేటాబేసెస్ లో స్టోర్ చేయాలంటే జావా స్క్రిప్ట్, యూజింగ్ ద జావా స్క్రిప్ట్ మనం ఏం చేస్తున్నాం? సో జావా స్క్రిప్ట్ లో మనకు డేటా టైప్స్ ఉన్నాయి. బేసికల్గా మనకు 3 డేటా టైప్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? నంబర్స్ ఉంది మనకు, స్ట్రింగ్ ఉంది మనకు, అండ్ బులియన్ ఉంది. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకు నంబర్స్ లో ఇంటీజర్, ఫ్లోట్ సపరేట్ గా ఉంటది. ఓకే, కానీ ఇక్కడ మనకు మీరు ఏదైనా డెసిమల్ లో వాల్యూ స్టోర్ చేస్తున్నాం, విత్ డెసిమల్ ఆర్ వితౌట్ డెసిమల్, ఏదైనా నంబర్ ఉంది అది నంబర్ లాగానే కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్, మనం ఒక సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేస్తున్నాం, మల్టిపుల్ క్యారెక్టర్ స్టోర్ చేస్తున్నాం, దానికి మనం స్ట్రింగ్ అంటాం. బులియన్ అంటే ఏంటి? సో ఏదైనా మరి ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూ అట్లా స్టోర్ చేస్తున్నాం, అప్పుడు దానికి మనం బులియన్ అంటాం. ఓకే, సో ఇది జస్ట్ నేను ఒక స్టోర్ చేస్తున్నా. ఈ నోట్స్ అన్ని మీకు వాట్సాప్ ఛానల్లో షేర్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటి? జావా స్క్రిప్ట్ లో టోకెన్స్ అంటే, సో మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే దానిలో మనకు ఒక టాపిక్ ఉంటుంది, టోకెన్స్. వితౌట్ టోకెన్స్ మనం ఒక లాంగ్వేజ్ డెవలప్ చేయాలంటే కష్టం. ఓకే, ఎందుకంటే టోకెన్స్ లో ఏమేమి ఉంటాయి? మనకు ఐడెంటిఫైయర్స్ ఉంటుంది, మనకు కీవర్డ్స్ ఉంటుంది, మనకు లిటరల్స్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ మనకు ఆపరేటర్స్ ఉంటుంది. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? మన ప్రోగ్రామ్ లో మనం ఏదైనా వాల్యూ స్టోర్ చేసినా, ఏదైనా ఫంక్షనాలిటీ స్టోర్ చేసినా, ఏదైనా ఫార్ములా సేవ్ చేసినా, ఏదైనా కోడ్ సేవ్ చేసినా, దానికి రీయూజ్ చేయాలంటే మనం మన ఓన్ గా ఒక నేమ్ అసైన్ చేస్తున్నాం. ఆ నేమ్ కి మనం ఐడెంటిఫైయర్ అంటున్నాం. టైప్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్ మనకు జావా స్క్రిప్ట్ లో ఏముంది? మనకు వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, మనకు ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు ఇంకా టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటే అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ లో మీకు క్లాసెస్ ఆబ్జెక్ట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో బేసికలీగా జావా స్క్రిప్ట్ లో మనకు వేరియబుల్, ఫంక్షన్స్, మనకు ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి. సో ఈ ఈ వేరియబుల్స్ కి, ఐడెంటిఫైర్స్ కి మనం ఒక నేమ్ అసైన్ చేస్తున్నాం. వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? మనకు ఏదైనా డేటా స్టోర్ చేయాలి, నంబర్ స్టోర్ చేయాలి, స్ట్రింగ్ స్టోర్ చేయాలి, బులియన్ వాల్యూ స్టోర్ చేయాలంటే మనం వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? మనకు ఏదైనా పర్టికులర్ కోడ్ స్టోర్ చేసి మళ్ళీ రీయూజ్ చేయాలి. ఆ కోడ్ లో మనం ఏదైనా కండిషన్ యూజ్ చేస్తున్నాం, లూప్ యూజ్ చేస్తున్నాం, ఒక ప్రాసెస్ రాస్తున్నాం, లేకపోతే ఒక ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేస్తున్నాం, ఫార్ములాస్ రాస్తున్నాం. సో అన్ని పర్టికులర్ మనం స్టోర్ చేసి మళ్ళీ ఆ కోడ్ రీయూజ్ చేయాలంటే మనం ఒక ఫంక్షన్ లాగా స్టోర్ చేస్తాం. సో వేరియబుల్ కి, ఫంక్షన్స్ కి మనం ఒక నేమ్ అసైన్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఏదైనా నేమ్ ఇవ్వచ్చా? మనం కాదు. ఓకే, మనకు నేమింగ్ రూల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? మనకు కొన్ని నేమింగ్ రూల్స్ ఉన్నాయి. ఈ నేమింగ్ రూల్స్ యూజ్ చేసి మనం ఒక పర్టికులర్ నేమ్ అసైన్ చేయొచ్చు. ఓకే, సో నేమింగ్ రూల్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ నేమింగ్ రూల్ ఏముంది? మీరు ఏదైనా నేమ్ అసైన్ చేస్తారో ఆ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నంబర్. సో ఆ నేమ్ నంబర్ తో స్టార్ట్ ఉండదు. అది ఫస్ట్ కండిషన్ ఉంది. సెకండ్ కండిషన్ ఏముంది? మనం ఏదైనా నేమ్ అసైన్ చేస్తున్నాం,
ఆ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్. మీ మనం హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం, ఓకే. సేమ్ అట్లానే ఎట్ ది రేట్ యూజ్ చేస్తున్నాం మనం, ఓకే. ఎస్ఎల్ఈ మార్క్ యూజ్ చేస్తున్నాం, పర్సెంటేజ్. సో అట్లా ఉండదు, ఓకే. సో ఏదైనా మీరు నేమ్ స్టార్ట్ చేస్తున్నారు, అది స్పెషల్ క్యారెక్టర్ ఉండదు. ఇంకా ఏంటంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ మనం యూజ్ చేయొచ్చు, దానికి మనం ఎక్స్పెక్ట్ ఆఫ్ అండర్ స్కోర్. సో అండర్ స్కోర్ నుంచి మనం నేమ్ స్టార్ట్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ పాయింట్, నేమ్ కాంట్ బి అ కీవర్డ్. మనం ఏదైనా నేమ్ అసైన్ చేస్తున్నాం, ఆ నేమ్ కీవర్డ్ ఉండదు. కీవర్డ్ అంటే ఏంటి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఫోర్త్ పాయింట్, నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎనీ ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్ స్కోర్. సో మనం ఏదైనా నేమ్ అసైన్ చేయాలంటే మీరు ఆల్ఫాబెట్ తో స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే అండర్ స్కోర్ తో స్టార్ట్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఏంటి, మనం ఏదైనా పర్టికులర్ మనకు ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ రాస్తున్నాం, నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాం, నేను ఒక కండిషన్ రాస్తున్నాం, నేను ఒక లూప్ రాస్తున్నాం. సో ఏదైనా పర్టికులర్ నేను వర్క్ చేస్తున్నాను ప్రోగ్రామ్ రాసేటప్పుడు, సో మన ప్రోగ్రామ్ కి ఎట్లా అర్థమవుతుంది, ఇది నేను కండిషన్ రాస్తున్నా, నేను లూప్ రాస్తున్నా, నేను ఒక ఫంక్షనాలిటీ రాస్తున్నా, నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా, నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, నా ప్రోగ్రామ్ కి ఎట్లా తెలుస్తుంది. సో దానికోసం ప్రోగ్రామర్ ఏం చేస్తారు, ఎవరైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తారు, ఫౌండర్స్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఓకే, ఫాదర్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని వర్డ్స్ ఫిక్స్ చేస్తారు. ఈ పర్టికులర్ వర్డ్స్ ని మనం, ఓకే, ఒక పర్టికులర్ వర్క్ చేయడానికి మనం యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, మనం ఒకవేళ కండిషన్ రాస్తున్నాం, సో కండిషన్ రాసేటప్పుడు మనం ఒక కీవర్డ్ యూజ్ చేయాలి. సిమిలర్ గా మనం ఏదైనా పర్టికులర్ లూప్ రాస్తున్నాం, సో ఆ లూప్ రాయడానికి మనం ఒక పర్టికులర్ కీవర్డ్ యూజ్ చేయాలి. సో కీవర్డ్ అసలు బేసిక్గా అంటే ఇది ఒక ఫిక్స్ నేమ్స్ ఉంటుంది. ఐడెంటిఫైర్ లో మనం ఓన్ గా నేమ్ అసైన్ చేస్తున్నాం, ఇక్కడ మనం ఓన్ గా నేమ్ అసైన్ చేస్తున్నాం, కానీ కీవర్డ్ లో ఆల్రెడీ రిజర్వ్ వర్డ్స్ ఉంటుంది, ఆల్రెడీ ఫిక్స్ నేమ్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఒక పర్టికులర్ వర్క్ కోసం యూజ్ చేస్తాం మనం, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఉంది, ఇఫ్ ఒక వర్డ్ ఉంది, అండ్ ఫర్ ఒక వర్డ్ ఉంది. సో ఇఫ్ ఏదైనా వర్క్ చేస్తుంది, ఫర్ కి ఆ పర్టికులర్ వర్క్ కి మనం ఈ ఫర్ అంటే ఏదైనా పర్టికులర్ వర్క్ ఉంది, ఓకే. సో ఇఫ్ డిఫరెంట్ వర్క్ చేస్తుంది, అండ్ ఫర్ ఆల్సో డిఫరెంట్ వర్క్ చేస్తుంది. సో నేను ఏదైనా వర్క్ చేస్తున్నా, దానికోసం నేను ఫర్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాం, అదే వర్క్ నేను ఇఫ్ యూజ్ చేయాలంటే పాసిబుల్ కాదు, ఎందుకంటే మనకు డిఫరెంట్ కీవర్డ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ కి ఒక సపరేట్ పర్టికులర్ టాస్క్ అసైన్ ఉంది. అంటే ఇఫ్ ఒక డిఫరెంట్ టాస్క్ కంప్లీట్ చేస్తుంది, ఫర్ ఒక డిఫరెంట్ టాస్క్ కంప్లీట్ చేస్తుంది, ఓకే. దానికి మనం కీవర్డ్స్ అంటాం, ఓకే. నెక్స్ట్ లిటరల్స్ అంటే ఏంటి, మనం ఏదైనా వాల్యూస్ ఉన్నాయి, ఆ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం, దానికి మనం లిటరల్స్ అంటాం. నంబర్ స్టోర్ చేస్తున్నాం, సో నంబర్ ఇస్ ఏ లిటరల్. స్ట్రింగ్ స్టోర్ చేస్తున్నాం, స్ట్రింగ్ ఇస్ ఏ లిటరల్, ఓకే. బులియన్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం, సో బులియన్ ఇస్ ఏ లిటరల్. ఏదైనా వాల్యూస్ మనం వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం, దానికి మనం లిటరల్స్ అంటాం. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో దీనికి కాన్స్టెంట్ కూడా అంటాం, ఓకే. నెక్స్ట్, వాట్ ఈజ్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే ఏంటి అసలు. సో ఆపరేటర్స్ అంటే మనం ఏదైనా పర్టికులర్ ఫార్ములా రాయాలంటే, ఏదైనా మనం ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేయాలంటే, మనం సింపుల్ గా ఏదైనా పర్టికులర్ ఆపరేషన్స్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక సింబల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అడిషన్ ఆఫ్ 2 నంబర్ చేయాలంటే నేను a ప్లస్ బి రాస్తున్నాం, ఓకే. అదే సబ్ట్రాక్షన్ చేయాలా, a మైనస్ బి రాస్తున్నాం. సో మల్టిప్లికేషన్ చేయాలని a ఇంటూ బి చూస్తున్నాం. ఏదైనా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం, a గ్రేటర్ దెన్ బి రాస్తున్నాం, ఓకే. సో ఇక్కడ ప్లస్ అంటే ఏంటి, ఇవి మైనస్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అంటే ఏంటి, డివిజన్ అంటే ఏంటి, ఇవి అన్ని దీనికి ఏమంటాం మనం, ఆపరేటర్స్ అంటాం, ఓకే. సో ఆపరేటర్స్ కూడా మనకు డీటెయిల్ గా ఒక కేటగిరైజ్ ఉన్నాయి, ఓకే. ఆ కేటగిరీస్ కి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇవి అన్ని కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆపరేటర్స్ కి, ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ థింగ్. సో ఫస్ట్ లెట్స్ ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం, ఓకే. సో ఫస్ట్ అంటే జావా స్క్రిప్ట్ కోడ్ ఎట్లా రాయాలి, జావా స్క్రిప్ట్ HTML లో ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాను, ఇది స్మాల్ లుక్ తీసుకుంటా, లేకపోతే ఒక విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తాం, దాంట్లో అన్ని పర్టికులర్ కోడ్స్ మనం ఈజీగా రాయొచ్చు, అన్ని ఫైల్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, అండ్ కొంచెం ఫాస్ట్ కూడా అయిపోతుంది, ఓకే. సో దీనికి నేను
విజువల్ స్టూడియోలో ఓపెన్ చేసుకుంటున్నా. ఓకే. అండ్ సింపుల్‌గా నేను ఒక శాంపుల్ దీంట్లో కొన్ని నేమ్స్ కూడా రాసుకుంటాను. వన్ శాంపుల్ జస్ట్ ఐ ట్రస్ట్. ఓకే. సో ఈ ఫైల్ డిలీట్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. వన్ శాంపుల్ డాట్ HTML. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే. సో ఇక్కడ మనకు జావా స్క్రిప్ట్ రాయాలి. సో జావా స్క్రిప్ట్ రాయాలంటే కంపల్సరీ మనం ఒక స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకే. స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ అండ్ స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసుకోవాలి. ఓకే. సో ఓపెన్ క్లోజ్ కాలే ఇంకా. ఓకే. సో స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్, స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ అండ్ ఈ స్క్రిప్ట్ లో మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి? సింపుల్ గా మనం ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. డాక్యుమెంట్ డాట్ రైట్ అండ్ సింపుల్ గా కోర్స్ లో మనం ఇక్కడ ఏదైనా రాయొచ్చు. ఒకవేళ మనం స్టేట్మెంట్ రాస్తున్నా అంటే మనం కంపల్సరీ ఆ స్టేట్మెంట్ కోర్స్ లోనే రాయాలి. ఓకే. సింపుల్ గా ఒక స్టేట్మెంట్ రాస్తున్నా, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని. ఓకే. అండ్ సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఈ అన్ని ఫైల్స్ ఇక్కడ స్టోర్ అవుతున్నాయి. ఒకవేళ ఇక్కడ నేను రన్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ మనకు వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ఇక్కడ అవుట్పుట్ లో వస్తుంది. ఇప్పుడు నేను జూమ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇదే పర్టికులర్ ఓకే. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఇక్కడ మినిమైజ్ చేసుకుంటా. ఇది కూడా మినిమైజ్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ మనం ఏదైనా కోడ్ రాస్తే ఇక్కడ సింపుల్ గా మనం అవుట్పుట్ కూడా మనకు డిస్ప్లే. ఓకే. సో ఇక్కడ ఇదే పర్టికులర్ మనం ఈ జావా స్క్రిప్ట్ లో ఏదైనా మనం HTML ట్యాగ్స్ యూజ్ చేయాలంటే ఆ ట్యాగ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ H1 ఓపెన్ చేస్తున్నాను అండ్ H1 ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి సింపుల్ గా చేంజ్ అయిపోయింది. ఓకే. ఎందుకంటే ఇది హెడింగ్ లో కన్వర్ట్ అయిపోయింది. సేమ్ ఇక్కడ మీరు ఏదైనా పర్టికులర్ ట్యాగ్స్ యూజ్ చేయాలంటే ఆ ట్యాగ్స్ మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఎట్లా డిస్ప్లే చేయాలి? సో సింపుల్ గా మీరు ఒక వేర్ కీవర్డ్ యూజ్ చేసి ఏదైనా నేమ్ అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ A=10 యూజ్ చేస్తున్నాను నేను. ఓకే. నెక్స్ట్ ఒక ఇంకోటి వేరియబుల్ B=సంథింగ్ హలో అట్లా డిస్ప్లే చేస్తున్నా. ఓకే. అండ్ సంథింగ్ C వేరియబుల్ E=, అండ్ ఇక్కడ ఏదైనా పర్టికులర్ ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూ స్టోర్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఈ వాల్యూస్ నేను డిస్ప్లే చేయాలంటే ఎట్లా డిస్ప్లే చేయాలి? సో సింపుల్ గా నేను ఒక ఈ పర్టికులర్ డాక్యుమెంట్ డాట్ రైట్ కాపీ చేస్తున్నా. ఎందుకంటే మనకు మల్టిపుల్ లైన్స్ కావాలి. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా వాల్యూస్ డిస్ప్లే చేస్తున్నా. ఇది ఫస్ట్ వాల్యూ ఏంటి? ఈ హెడ్డింగ్ నేను క్లోజ్ చేసేస్తాను. హెడ్డింగ్ అవసరం లేదు నాకు. ఓకే. సో ఇది ఏ వేరియబుల్ స్టోర్ ఉంది? ఇది నాకు B వేరియబుల్ వాల్యూ స్టోర్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు C వేరియబుల్ వాల్యూ స్టోర్ ఉంది. అండ్ ఈ వాల్యూస్ మనం డిస్ప్లే చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ యూజ్ చేయాలి. ప్లస్ సింబల్ కి కన్కాటినేషన్ అంటాం మనం. అండ్ ఇక్కడ సింపుల్ గా A రాస్తున్నాను. ఇది కూడా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ B రాస్తున్నా అండ్ ఇక్కడ నేను C రాస్తున్నా. ఒకవేళ మనకు ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ లైన్ లో డిస్ప్లే చేయాలంటే సింపుల్ గా మనం ఇక్కడ బ్రేక్ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. బ్రేక్ ట్యాగ్ ఎట్లా యూజ్ చేయాలి? సింపుల్ గా ఇక్కడ మీరు బిఆర్ ట్యాగ్ యూజ్ చేసుకుంటే చాలు. ఓకే. ఇదే బిఆర్ ట్యాగ్ మనం ఇక్కడ కూడా రాయొచ్చు. అట్లా ఏం లేదు. సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మల్టిపుల్ కన్కాటినేషన్ మనం యూజ్ చేయొచ్చు మన ఫైల్లో. అందుకోసం ఇక్కడ ప్లస్ మళ్ళీ ఒకసారి ఇక్కడ రాసినాను. ఓకే. అండ్ ఇదే నేను సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు చూడండి ఏలో 10 వాల్యూ స్టోర్ ఉంది, బిలో హలో స్టోర్ ఉంది అండ్ సిలో ట్రూ వాల్యూ స్టోర్ ఉంది. సో మల్టిపుల్ వాల్యూస్ మీరు స్టోర్ చేసి ఇట్లా మనం డిస్ప్లే చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు? ఆపరేటర్స్ ఎట్లా యూజ్ చేయాలి? ఓకే. సో సింపుల్ గా ఈ ఈ ఎగ్జాంపుల్ లో మనం ఏం చేసినంటే ఒక వేరియబుల్లో వాల్యూస్ ఎట్లా స్టోర్ చేయాలి, స్టోర్ చేసిన తర్వాత డేటా ఎట్లా డిస్ప్లే చేయాలి, ఈ టాపిక్ మనం కవర్ చేసినాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ కొన్ని పర్టికులర్ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాం. సో ఆపరేటర్స్ మనకు ఏమేమి ఉన్నాయి? మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి ఇక్కడ మనకు? సింపుల్ గా ఇక్కడ రాసిస్తున్నాను నేను. ఓకే. మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే. మనకు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. మనకు కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ మనకు లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే. అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అగైన్ మ్యాండేటరీ లేదు. సో అందుకోసం కవర్ చేస్తలే. సో ఇక్కడ జస్ట్ అర్థమెటిక్ ఆపరేషన్, అసైన్మెంట్ ఆపరేషన్
కంపారిజన్ ఆపరేటర్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ కవర్ చేస్తున్నా. టెర్నరీ ఆపరేటర్ నేను టైప్ స్క్రిప్ట్లో కవర్ చేస్తా. సో ఈ జావా స్క్రిప్ట్లో జస్ట్ నేను మీకు అర్థమెటిక్, అసైన్మెంట్, కంపారిజన్, లాజికల్ కవర్ చేస్తున్నా. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎట్లా యూజ్ చేయాలి? సో ఏదైనా మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంటే ఇక్కడ మనం ప్లస్ చేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం, మల్టిప్లికేషన్ చేస్తున్నాం, మనం డివిజన్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్స్ ఇట్లాంటి ఆపరేషన్స్ కి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ లాగా మనం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, దాని మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తున్నాం. వేరియబుల్ a ఈక్వల్స్ టు 10 సంథింగ్, వేరియబుల్ b ఈక్వల్స్ టు 20 సంథింగ్, ఓకే, వేరియబుల్ c ఈక్వల్స్ టు 30 సంథింగ్, ఓకే, మల్టిపుల్ వాల్యూస్ ఇక్కడ మనం స్టోర్ చేసేసినాం. దానికి అర్థమెటిక్ చేయాలంటే సింపుల్ గా నేను ఒక యాడ్ అని వేరియబుల్ తీసుకుంటున్నా, దీంట్లో a ప్లస్ b రాస్తున్నా. అదే నేను ఇంకోటి వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో సబ్స్ట్రాక్షన్ ఈక్వల్స్ టు a మైనస్ b, అట్లా మీరు మల్టిప్లికేషన్, డివిజన్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సింపుల్ గా ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ రాస్తున్నాను అండ్ ఇక్కడ మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలంటే a ప్లస్ b రాసి నేను ఇక్కడ ప్లస్ a ప్లస్ b ఎక్కడ స్టోర్ ఉంది? యాడ్ వేరియబుల్ లో స్టోర్ ఉంది. సో యాడ్ లో a ప్లస్ b ఉంది. ఇప్పుడు స్టోర్ చేసి నేను ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఇప్పుడు మనకు a ప్లస్ b 30 మనకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. 30 ఎట్లా డిస్ప్లే అవుతుంది అంటే ఫస్ట్ a వాల్యూ 10 ఉంది, b వాల్యూ 20 ఉంది, యాడ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఉంది. అదే నేను ఇక్కడ మైనస్ చేసి ఇక్కడ సబ్స్ట్రాక్షన్ రాసేస్తే సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తున్నాం, మనకు a మైనస్ b మైనస్ 10 వస్తుంది. మైనస్ 10 ఎందుకు వస్తుంది అంటే 10 మైనస్ 20 గ్రేటర్ ఉంది కదా, అందుకోసం మైనస్ 10 వస్తుంది. సో సింపుల్ గా ఇది అర్థమెటిక్ ఆపరేటర్ ఎట్లా యూజ్ చేయొచ్చు. ఓకే, అదే అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? మనం ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిజల్ట్ వేరియబుల్ తీసుకున్నా, ఈ రిజల్ట్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఓకే, లేకపోతే జస్ట్ సింపుల్ గా ఇక్కడ సి వేరియబుల్, ఓకే, సి వేరియబుల్ అని ఏది కూడా అసైన్ చేయలేదు. సో సిలో ఏ స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు సి వాల్యూ ఏమైపోయింది? ఇప్పుడు సి వాల్యూ కూడా ఇప్పుడు 10 అయిపోయింది. ఓకే, జస్ట్ ఒక డాక్యుమెంట్ డాట్ రాస్తున్నా, ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అండ్ సింపుల్ గా ఇక్కడ సి వాల్యూ రాస్తున్నా. ఓకే, సో సి వాల్యూ ప్లస్ సి వాల్యూ, ఓకే, అండ్ అన్ని న్యూ లైన్ లో నాకు వి ట్యాగ్ కావాలి ఎవ్రీ, దానికోసం నేను వి ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా, సి వాల్యూ ఏముంది? ఇప్పుడు 10 ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ సి ఈక్వల్స్ టు ఏ రాసిన. ఓకే, నెక్స్ట్ నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే సి ప్లస్ ప్లస్ రాస్తున్నా, అంటే నేను ఒక ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇంక్రిమెంట్ చేస్తే ఏమైపోయింది? ఇక్కడ 11 అయిపోయింది. అదే నేను ఇప్పుడు సి మైనస్ చేస్తే ఏమవుతుంది? డిక్రిమెంట్ అవుతుంది, అంటే 11 మైనస్ 1 10 అయిపోతుంది. సిమిలర్ గా ఇట్లానే నేను ఒక సి ప్లస్ ఈక్వల్స్ టు 10 రాసిన, అంటే అసైన్మెంట్ విత్ అడిషన్ చేస్తున్నా. ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది, దాంట్లో మళ్ళీ ఒక అడిషన్ చేస్తున్నా. ఏం అడిషన్ చేస్తున్నా? 10 అడిషన్ చేస్తున్నా. అంటే సి వాల్యూ ఏమైపోయింది? 10 ప్లస్ 10 20 అయిపోతుంది. సిమిలర్ గా నేను ఏదైనా వాల్యూ డిక్రీజ్ చేస్తున్నా దాని నుంచి. సో డైరెక్ట్ కూడా డిక్రీజ్ చేయొచ్చు, ఏదైనా వాల్యూస్ ఉన్నాయి ఆ వాల్యూస్ నుంచి కూడా మనం డిక్రీజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ మనకు ఏముంది? వాల్యూ 20 ఉంది, రైట్, ఆల్రెడీ 20 అవుట్పుట్ ఉంది. సో ఇప్పుడు మైనస్ ఈక్వల్స్ నేను ఏ చేస్తున్నా. సో ఏలో వాల్యూ ఏముంది? 10 ఉంది, అంటే 20 మైనస్ 10 ఏమొస్తుంది? ఇక్కడ ఆన్సర్ 10 వచ్చేస్తుంది ఇక్కడ మనకు ఆన్సర్. ఓకే, దీనికి కమెంట్ చేస్తున్నా అండ్ రిఫ్రెష్ చేస్తున్నా, మనకు 10 ఆన్సర్ వచ్చేసింది. రైట్, సిమిలర్ గా మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, దీనికి మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు? నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్ లో ఏం చేస్తున్నాం? మనం ఏదైనా వాల్యూస్ కి మనం కంపేర్ చేస్తున్నాం, ఒక రిజల్ట్ యూజ్ చేస్తున్నాం. రిజల్ట్ యూజ్ చేసి ఇక్కడ a ఈక్వల్స్ టు b రాస్తున్నాం, అంటే ఇక్కడ మనం కంపారిజన్ చేస్తున్నాం. సో కంపారిజన్ లో ఏమేమి ఉన్నాయి మనకు? ఇక్కడ మనం ఈక్వల్స్ టు రాయొచ్చు, నాట్ ఈక్వల్స్ టు రాయొచ్చు, మనం గ్రేటర్ దెన్ రాయొచ్చు, మనం లెస్ దెన్ రాయొచ్చు, అండ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు అప్లై చేయొచ్చు, లెస్ దెన్ ఈక్వల్స్ టు అప్లై చేయొచ్చు. సో ఇట్లా డీటెయిల్ గా మనం రాయొచ్చు. ఓకే, సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న ఈక్వల్స్ టు బి ఉందా లేదా చెక్ చేస్తున్నా ఇక్కడ. సో డాక్యుమెంట్ డాట్ రైట్ అండ్ సింపుల్ గా ఒక రిజల్ట్ అని ప్రింట్ చేస్తున్నా. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేస్తున్నా, మనకు ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఫాల్స్ వస్తుంది? ఇది మనకు ఎందుకంటే a ఈక్వల్స్ 10 ఉంది, b ఈక్వల్స్ 20 ఉంది, ఈక్వల్ కాదు. అదే నేను నాట్ ఈక్వల్స్ టు b అంటే సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ట్రూ వచ్చేస్తుంది, ఎందుకంటే రెండు కూడా ఈక్వల్ లేదు. ఓకే, సో ఎట్లా మనం కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సింపుల్ ఒక అజ్యూమ్ చేయండి, సి ఈక్వల్స్ టు ఒక వాల్యూ 10 ఉంది. ఓకే, అదే నేను ఇప్పుడు ఇట్లా లాజికల్ ఆపరేటర్స్ లో 2 ఉంటుంది మనకు. ఓకే, ఏమేమి ఉంటుంది? అండ్ ఉంటుంది, ఆర్ ఉంటుంది. సో అండ్ కి ఆర్ కి డిఫరెన్స్ ఏముంది? మనం ఎప్పుడైనా అండ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం అంటే 2 కండిషన్స్ ఉన్నాయి, ఆ 2 కండిషన్స్ కరెక్ట్ ఉంటేనే అండ్ ప్రింట్ అవుతుంది. ఆర్ లో అట్లా ఉండదు.
ఆర్ లో మనకు ఒకటి కండిషన్ కరెక్ట్ ఉంటేనే ఆర్ మనకు ప్రింట్ అయిపోతుంది. ఓకే, ట్రూ ప్రింట్ అవుతుంది, అది డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొకటి మనకు నాట్ కూడా ఉంటుంది. నాట్ అంటే ఇది ఒక రివర్స్ రిజల్ట్ ప్రింట్ చేస్తుంది యాక్చువల్ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ కి నేను మనం నాట్ యూజ్ చేసిన, సో అండ్ లో ట్రూ ఉంది, సో నాట్ రివర్స్ అంటే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ అండ్ లో ఫాల్స్ ఉంది రిజల్ట్, సో నాట్ అండ్ నాట్ కి అప్లై చేస్తే ట్రూ అయిపోతుంది. ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా చూడండి. నేను ఏ ఈక్వల్స్ టు బి రాసిన తర్వాత నేను ఇక్కడ ఒక కండిషన్ యాడ్ చేస్తున్నా, అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఓకే, ఇప్పుడు చూడండి రెండు కండిషన్స్ కూడా ఇక్కడ రాంగ్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదే నేను కాపీ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నాట్ అని రాసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి రిజల్ట్స్ ఎట్లా ప్రింట్ అవుతాయి. ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ తీసుకుంటున్నాను జస్ట్ ఒక న్యూ లైన్ కోసం. ఓకే, సో ఫస్ట్ లో మనకు ఏమొస్తుంది, ఫస్ట్ లో మనకు ఫాల్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ మనకు ట్రూ వస్తుంది. ఓకే, సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫాల్స్ ఉంది, సెకండ్ ట్రూ ఉంది. ఎందుకు ఫాల్స్ ఉంది ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ టూ కండిషన్స్ ఉన్నాయి. ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి, ఎస్ ఏ ఈజ్ నాట్ కరెక్ట్ ఉంది, కానీ ఏ ఈక్వల్స్ టు బి ఫాల్స్ ఉంది. అందుకోసం రెండులో ఒకటే ఫాల్స్ అయిపోతే ఇక్కడ మనకు ఫాల్స్ వచ్చేస్తుంది. అదే రెండు కూడా కరెక్ట్ ఉంటేనే ఇక్కడ మనకు ట్రూ అవుతుంది. సో ఇక్కడ నేను ఏ ఈక్వల్స్ టు సి రాసేసిన. ఓకే, ఏ ఈక్వల్స్ టు సి రాసేసిన అండ్ ఇక్కడ కూడా నేను ఏ ఈక్వల్స్ టు సి రాసేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ట్రూ అవుతుంది అండ్ నెక్స్ట్ ఫాల్స్ అయిపోతుంది. ఓకే, రివర్స్ అయిపోతుంది. ఓకే, సేమ్ ఇట్లా నేను ఆర్ యూజ్ చేసిన, ఆర్. సో ఆర్ లో ఒకటి కండిషన్ కరెక్ట్ ఉంటే చాలు. ఓకే, సో ఇక్కడ ఒకటి కరెక్షన్, రెండు కూడా కరెక్ట్ ఉన్నాయి, సో కంపల్సరీ ఇక్కడ ట్రూ అవుతుంది. అండ్ ఇదే మనం నాట్ లో ప్రింట్ చేస్తే మనకు ఫాల్స్ వస్తుంది. సో ఫస్ట్ రిజల్ట్ ట్రూ, నెక్స్ట్ ఫాల్స్. రీఫ్రెష్ చేస్తున్నా, సేమ్ ట్రూ అండ్ ఫాల్స్. రెండు కూడా మనకు రాంగ్ ఉంటేనే ఇక్కడ మనకు ఫాల్స్ ప్రింట్ అవుతుంది. సో ఏ మనకు లాజికల్ ఆపరేటర్స్. ఓకే, లాజికల్ ఆపరేటర్ తర్వాత ఏముంది మనకు ఇక్కడ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. సో కంట్రోల్ ఫ్లో మనం ఏదైనా పర్టికులర్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, మనం సి ఉంది, మనకు C++ ఉన్నాయి, జావా ఉంది, పైథాన్ ఉంది, జావా స్క్రిప్ట్ ఏదైనా నేర్చుకుంటున్నాం, దానిలో కంపల్సరీ మీరు కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ ఫంక్షన్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ ఫంక్షన్స్ ఈ టూ టాపిక్స్ ఈస్ కాల్డ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంపల్సరీ మీరు ఒక ప్రోగ్రామర్ లాగా, కోడర్ లాగా ఎక్కడైనా జాబ్ చేయాలంటే, మీరు ఒక డెవలపర్ లాగా వర్క్ చేయాలంటే కంపల్సరీ మీకు ఈ టాపిక్స్, మీరు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, ఈ టూ టాపిక్స్ కంపల్సరీ రావాలి మీకు. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ లో మీకు కండిషన్ స్టేట్మెంట్ ఉంటుంది, లూప్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ ఉంటుంది, అండ్ ఫంక్షన్స్ లో మీకు కస్టమైజ్ ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలి, అండ్ ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఉంటే దానికి ఎట్లా యూజ్ చేయాలి, ఇటరేటివ్ ఫంక్షన్స్ ఎట్లా రాయాలి, రికర్సివ్ ఫంక్షన్ ఎట్లా రాయాలి, వన్ లైన్ ఫంక్షన్స్ ఎట్లా రాయాలి, ఇవి అన్ని మీకు కంపల్సరీగా రావాలి. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ కంప్లీట్ గా కంప్లీట్ చేస్తాను. నేను సపరేట్ ఒక జావా స్క్రిప్ట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తా, దాంట్లో నేను ఒక డీటెయిల్డ్ అన్ని పర్టికులర్ టాపిక్స్ ముగా సపరేట్ వీడియోస్ క్రియేట్ చేస్తా. కానీ ఈ పర్టికులర్ జస్ట్ ఒక షార్ట్ వీడియో ఉంది, మీకు జస్ట్ బేసిక్ అండర్స్టాండ్ చేయాలా, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, దాని గురించి మీరు నేర్చుకోవాలంటే ఇవే చాలు మీకు ఫస్ట్. ఓకే, సో కండిషనల్ స్టేట్మెంట్ ఫస్ట్. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, మనం ఏదైనా పర్టికులర్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, దాంట్లో మనకు డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. అన్ని పర్టికులర్ ప్రాసెస్ కి, స్టెప్స్ కి మనం మేనేజ్ చేయాలంటే, మన ప్రోగ్రామ్ మనం మొత్తం అప్లికేషన్ మేనేజ్ చేయాలా, ఏ రిజల్ట్ ఎప్పుడు డిస్ప్లే చేయాలంటే మనం ప్రోగ్రామ్ కి హ్యాండిల్ చేయడానికి మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మీ ఫోన్ లో రింగ్ అయింది, మీరు ఏం చేస్తున్నా అంటే రెడ్ కలర్ బటన్ క్లిక్ చేస్తున్నారు, కానీ కాల్ రిసీవ్ అవుతున్నాయి, అది కరెక్ట్ ప్రోగ్రామా? మీరు ఒకవేళ గ్రీన్ బటన్ క్లిక్ చేస్తున్నారు కానీ కాల్ రిజెక్ట్స్ అవుతున్నాయి, కరెక్ట్ ప్రోగ్రామా? కాదు, రైట్? సిమిలర్ గా మనం ఒక ఏటీఎంకి వెళ్తున్నాం. ఓకే, మీరు జస్ట్ ఒక కార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నారు, ఆ కార్డ్ ఇన్వాలిడ్ ఉంది, ఎక్స్పైర్ అయిపోయింది, తర్వాత కూడా యూజ్ చేస్తున్నారు, మీరు ఆ పర్టికులర్ ఏటీఎం యాక్సెస్ ఇస్తున్నారు మీకు యూజ్ చేయడానికి, అది కరెక్ట్ ప్రోగ్రామా? రాంగ్. ఒకవేళ మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు కానీ 10,000 కొడితే అమౌంట్ వచ్చేసింది మీకు, అది కరెక్ట్ ప్రోగ్రామ్, మీకోసం కరెక్ట్ ప్రోగ్రామ్, కానీ కంపెనీకి లాస్ అయిపోతుంది, బ్యాంక్ కు లాస్ అయిపోతుంది, రైట్? సో అవి రాంగ్ ప్రోగ్రామ్. సో మనకు కండిషన్ వైజ్ గా మనం ఏదైనా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీద ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలంటే కంపల్సరీ మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ యూజ్ చేయాలి. అంటే ఏ పర్టికులర్ రిజల్ట్ ఎప్పుడు డిస్ప్లే చేయాలి, ఏదైనా పర్టికులర్ ఎక్కడ రిస్ట్రిక్షన్స్ యాడ్ చేయాలి, మనం వాట్సాప్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, దాన్ని మనం ఏదైనా బ్లాక్ చేస్తున్నాం, బ్లాక్ చేస్తే అన్ని కాంటాక్ట్స్ బ్లాక్ అయితే ఎట్లా,
సో ఎక్కడ బ్లాక్ చేసినా ఆ పర్టికులర్ కాంటాక్ట్ బ్లాక్ అయ్యాలి, రైట్? సేమ్ ఇదే మనం బ్లాక్ చేసిన తర్వాత మనకు మెసేజెస్ వస్తున్నాయి, అది కరెక్ట్ ప్రోగ్రామా కాదు, అక్కడ మనం స్టాప్ చేయాలి. ఏదైనా డేటా రిసీవ్ అవుతున్నాయి అక్కడనే స్టాప్ చేసేసేయాలి. సో ఇవి అన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి? యూజింగ్ ద కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకు ఎగ్జాంపుల్స్. సో ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ లో మనం ఈజీగా ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ లో ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎట్లా రాయాలి? సో కండిషనల్ స్టేట్మెంట్ లో మనకు ఇఫ్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ లాడర్ ఉంటుంది, నెస్టెడ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ మనకు స్విచ్ ఉంటుంది. ఏమేమి ఉంటుంది ఇక్కడ రాస్తున్నాను నేను. కండిషనల్ స్టేట్మెంట్ ఏమేమి ఉంటుంది మనకు? ఇఫ్ ఉంటుంది, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ ఎల్స్ లాడర్ ఉంది మనకు, నెస్టెడ్ ఉంది, అండ్ స్విచ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఎట్లా యూజ్ చేయాలి? సింపుల్ గా నేను ఒక 2 వేరియబుల్ తీసుకుంటున్నా నేను, లేకపోతే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, జస్ట్ ఒక దీనికి ఒక నంబర్ అని స్టోర్ చేస్తున్నా, నంబర్ లో ఏదైనా నంబర్ స్టోర్ చేస్తున్నా, సంథింగ్ 0 స్టోర్ చేస్తున్నాం, అండ్ ఇక్కడ ఒక కండిషన్ యాడ్ చేస్తున్నాం. కండిషన్ ఏమి యాడ్ చేస్తున్నాం ఇక్కడ? ఇఫ్ నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 0, నంబర్ గ్రేటర్ దెన్ 0 ఉంటే ఏం చేయాలి? నేను ఇక్కడ సింపుల్ గా ఒక రిజల్ట్ డిస్ప్లే చేస్తున్నా. సో డాక్యుమెంట్ డాట్ రైట్, అండ్ ఇక్కడ ఏదైనా రిజల్ట్ డిస్ప్లే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ నంబర్ ఈస్ పాజిటివ్. ఓకే, సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ నేను డిస్ప్లే చేస్తున్నా. సో మీరు ఒకవేళ జస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఒకటే కండిషన్ ఉంది, ఒకటే రిజల్ట్ ఉంది, ఇప్పుడు యూజ్ చేస్తున్నాం మీరు ఒకటే కండిషన్ అండ్ ఒకటే రిజల్ట్ ఉంటే అప్పుడు మీరు ఇఫ్ యూజ్ చేయాలి. ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? 2 కండిషన్స్ ఉన్నాయి, 2 రిజల్ట్ డిస్ప్లే చేయాలి, అప్పుడు మీరు ఏం యూజ్ చేయాలి? ఇఫ్ ఎల్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ లాడర్ ఉంది, ఇది ఇప్పుడు యూజ్ చేయాలి మనం. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి, అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ దానికి రిజల్ట్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి, అప్పుడు మీరు ఏం యూజ్ చేయాలి? ఇఫ్ ఎల్స్ లాడర్ యూజ్ చేయాలి. నెస్టెడ్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఒకటే కండిషన్స్ ఉన్నాయి కానీ ఈ కండిషన్స్ కి ఎన్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి, సో అప్పుడు మీరు నెస్టెడ్ యూజ్ చేయాలి. స్విచ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? మీరు ఒక వేరియబుల్ ఉంది, దాంట్లో వాల్యూ మీద, ఓకే, డిపెండ్ అపాన్ ద వాల్యూ మీద మనకు ఏదైనా రిజల్ట్ డిస్ప్లే చేయాలంటే మనం స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇఫ్ లో, ఇఫ్ ఎల్స్ లాడర్ లో, నెస్టెడ్ లో ఏం చేస్తున్నారు మీరు? కండిషన్ ఉంది, కండిషన్ మీద రిజల్ట్ డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ స్విచ్ లో ఒక వాల్యూ మీద మనం రిజల్ట్ డిస్ప్లే చేస్తున్నాం, అది డిఫరెన్స్ ఉంది మనకు. ఓకే, సో సింపుల్ గా నేను ఒక కండిషన్ రాసిన, నంబర్ ఈక్వల్స్ టు 0, సో నంబర్ గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ ఒక కండిషన్ రాసిన ఒక రిజల్టే ఉంటుంది. ఓకే, ఇక్కడ అదే సేమ్ నేను ఇక్కడ రీఫ్రెష్ చేసేస్తే మనకు ఇక్కడ ఏది కూడా అవుట్పుట్ వస్తలేదు. ఎందుకు వస్తలేదు? ఇది సేవ్ చేయలేము. రిఫ్రెష్ చేస్తున్నా, ఓకే, మళ్ళీ వస్తలేదు. లెట్స్ చెక్ దమ్. నంబర్ ఈక్వల్స్ టు 0 స్టోర్ చేసినాం మనం, అండ్ ఒక కండిషన్ కూడా రాసినాం మనం, నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 0 ఉందా లేదా. ఓకే, నంబర్ గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. ఓకే, సో నంబర్ 0 రాసినాం మనం. ఓకే, ఒక 10 రాస్తున్నాం ఇక్కడ. సో 10 ఈక్వల్స్ టు, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా, సో గివెన్ నంబర్ పాజిటివ్ వస్తున్నాయి. అదే నేను ఇప్పుడు ఈ నెంబర్ కి మైనస్ చేసేసిన, మైనస్ చేసి సేవ్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా, మనకు అవుట్పుట్ వస్తలేదు. ఎందుకంటే అకార్డింగ్ టు కండిషన్ లేదు. సో మైనస్ కోసం కూడా నేను ఒక కోడ్ రాస్తున్నాం, సో దానికోసం నేను ఒక ఎల్స్ బ్లాక్ రాస్తున్నా. ఇంకా ఏంటంటే ఒక పాయింట్ నోట్ చేయండి, వి డోంట్ రైట్ కండిషన్ ఇన్ ద ఎల్స్ బ్లాక్. మనం కండిషన్ రాస్తాం ఎల్స్ బ్లాక్ లో? నో. ఓకే, మనం ఇఫ్ లోనే కండిషన్ రాస్తాం. ఒకవేళ ఈ పర్టికులర్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయకపోతే ఈ ఎల్స్ బ్లాక్ ఓపెన్ అవుతుంది, అండ్ ఎల్స్ బ్లాక్ లో మనం ఏదైనా రాసినా ఆ పర్టికులర్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను రాస్తున్నా గివెన్ నంబర్ ఇస్ ద నెగటివ్ నంబర్ అని రాస్తున్నాను ఇక్కడ. ఓకే, గివెన్ నంబర్ ఇస్ ద నెగటివ్ నంబర్ అనే రాస్తున్నా. సేవ్ చేస్తున్నా, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా, సింపుల్ గా గివెన్ నెంబర్ ఇస్ నెగటివ్. అదే నేను ఇప్పుడు ఈ నెంబర్ కి పాజిటివ్ చేసేస్తే, ప్లస్ 10 చేసేస్తే, ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నా, గివెన్ నెంబర్ ఇస్ ఏ పాజిటివ్ వస్తుంది. ఓకే, సింపుల్ గా. నెక్స్ట్ మల్టిపుల్ కండిషన్, ఇంకొకటి కండిషన్ ఉంది, ఇట్లాంటి ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అప్పుడు మిడిల్ లో మనం ఏం చేయాలంటే ఎల్సిఫ్ యాడ్ చేసుకోవాలి. మిడిల్ లో ఏం యాడ్ చేయాలి? ఎల్సిఫ్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ లో ఇఫ్ ఉండాలి, లాస్ట్ లో ఎల్స్ ఉండాలి, మిడిల్ లో మనకు నంబర్ ఆఫ్ కండిషన్ ఇంక్రీజ్ అయితే ఆ కండిషన్ మనం ఎల్సిఫ్ లో రాయాలి. ఓకే, అండ్ ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నా, ఒకవేళ నంబర్ 0 ఉంటే ఏం చేయాలి? నంబర్ 0 ఉంటే ఏం చేయాలి? సో 0 కోసం నేను ఒక సపరేట్ పర్టికులర్ మెసేజ్ రాస్తున్నా. ఓకే, సో గివెన్ నంబర్ ఇస్ 0 అనే రాస్తున్నా ఇక్కడ సింపుల్ గా. ఓకే, అండ్ సేవ్ చేస్తున్నా, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా, పాజిటివ్ అందిస్తుంది ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఉంది. అదే నేను మైనస్ చేస్తే, సేవ్ చేసి ప్రింట్ చేస్తే నెగటివ్ వస్తుంది ఎందుకంటే వాల్యూ ఇక్కడ నెగటివ్ అయిపోయింది. అదే నేను క్యాన్సిల్ చేసి 0 సేవ్ చేస్తున్నా, ఇప్పుడు 0 సేవ్ చేస్తే రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకు 0 వస్తుంది ఆన్సర్. ఓకే,
సో ఇట్లా మనం ఇఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ ఎల్స్ లాడర్ మనం యూజ్ చేస్తున్నాం. ఒకవేళ నెస్టెడ్ యూజ్ చేయాలంటే ఎట్లా యూజ్ చేయాలి? ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ అంటే 2 కండిషన్స్ ఉండాలి, లేకపోతే మోర్ దెన్ 2 కండిషన్స్ ఉండాలి. సో ఇక్కడ 2 కండిషన్ యాడ్ చేస్తున్నాయి. ఇక్కడ నంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే నంబర్ గ్రేటర్ దెన్ కూడా ఉండొచ్చు ఆర్ ఈక్వల్ కూడా ఉండొచ్చు. 2 కండిషన్ వచ్చినాయి. సో ఇక్కడ మనం మళ్ళీ ఇఫ్ లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాస్తున్నాం. మనం ఇఫ్ లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ అంటే కండిషన్ లో మళ్ళీ కండిషన్ రాస్తున్నాం. దానికి మనం ఏమంటాం? నెస్టెడ్ కండిషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఒక కండిషన్ రాస్తున్నా. ఒకవేళ ఈ నంబర్ 0 ఉంటే ఏం చేయాలి? సో సింపుల్ గా నేను డాక్యుమెంట్ డాట్ రైట్ రాస్తున్నా అండ్ గివెన్ నెంబర్ ఇస్ ద 0 అనే సేవ్ చేస్తున్నా. ఒకవేళ ఈ 0 లేదు, సో ఇప్పుడు మళ్ళీ దానికోసం నేను ఒక ఎల్స్ రాస్తున్నా అండ్ ఈ ఎల్స్ లో నేను రాస్తున్నా గివెన్ నెంబర్ ఇస్ ఏ పాజిటివ్. ఒకవేళ ఇది పాజిటివ్ కూడా నంబర్ కాదు, 0 కూడా కాదు అంటే ఈ ఇఫ్ బ్లాక్ తర్వాత మళ్ళీ నార్మల్ గా మనకు ఎల్సిఫ్ రాయాలంటే ఎల్సిఫ్ రాయొచ్చు. నేను ఇక్కడ జస్ట్ ఎల్స్ లో క్లోజ్ చేస్తున్నా ఇక్కడ అండ్ ఈ ఎల్స్ లో నేను గివెన్ నెంబర్ ఇస్ ఏ నెగటివ్ అని రాస్తున్నా. ఓకే, గివెన్ నెంబర్ ఇస్ ఏ నెగటివ్. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఇప్పుడు వాల్యూ ఏముంది? 0 ఉంది. సో ఇప్పుడు ఏం మెసేజ్ అవుతుంది? మనకు 0 డిస్ప్లే అవుతుంది. అదే నేను ఇప్పుడు 10 చేసేసిన, ఇప్పుడు 10 సేవ్ చేసిన, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా, ఏమొస్తుంది మనకు? గివెన్ నెంబర్ ఇస్ ఏ పాజిటివ్ వస్తుంది. అదే నేను ఇప్పుడు చేంజ్ చేసి ఇక్కడ -10 యాడ్ చేసిన, సేవ్ చేస్తున్నా, సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తున్నా, గివెన్ నెంబర్ ఇస్ ఏ నెగటివ్ వస్తుంది మనకు. ఓకే, సో ఇట్లా మీరు సింపుల్ గా నెస్టెడ్ ఇఫ్ కూడా యూజ్ చేయొచ్చు. అదే నేను స్విచ్ యూజ్ చేయాలా? స్విచ్ ఎట్లా యూజ్ చేయాలి? ఓకే, సో స్విచ్ కోసం నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సింపుల్ గా ఓకే, ఒక నంబర్ తీసుకుంటున్నా నేను. ఓకే, వేరియబుల్ a ఈక్వల్స్ టు సంథింగ్, వేరియబుల్ b ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ ఇక్కడ ఇంకొకటి వేరియబుల్ తీసుకుంటున్నా క్యాల్సి ఈక్వల్స్ టు సంథింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ప్లస్ యాడ్ చేసిన, క్యాల్సి ఈక్వల్స్ టు ప్లస్. సో ఇక్కడ నేను మళ్ళీ ఒక స్విచ్ యూజ్ చేస్తున్నా, స్విచ్ అండ్ ఇక్కడ క్యాల్సి మీద నేను ఒక కండిషన్ రాస్తున్నాను. సో ఇక్కడ కండిషన్ ఎట్లా రాయాలి? మీరు స్విచ్ స్టేట్మెంట్ లో కేసెస్ రాయాలి. కేస్ 1, కేస్ 2, కేస్ 3. సో ఫస్ట్ కేసు రాస్తున్నా నేను ఈ ప్లస్ వాల్యూ కోసం, ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ ఎక్కడ చేంజ్ అవుతుంది? ఇక్కడ వేరియబుల్ లో వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. ప్లస్ బదులు మైనస్ వస్తే ఏ రిజల్ట్ కావాలి, మల్టిప్లికేషన్ వస్తే ఏం రిజల్ట్ కావాలి, డివిజన్ ఉంటే ఏం రిజల్ట్ కావాలి. సో ప్లస్ కోసం ఇక్కడ సింపుల్ గా రాస్తున్నా. ఒకవేళ ఈ ప్లస్ ఉంటే ఏం చేయాలి? సో ఇక్కడ ప్లస్ ఉంటే నేను సింపుల్ గా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా a ప్లస్ బి ఈస్ ఓకే, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నా నేను ఇక్కడ, వేరియబుల్ యాడ్ ఈక్వల్స్ టు a ప్లస్ బి అండ్ ఈ పర్టికులర్ వేరియబుల్ అని సింపుల్ గా ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సో బ్రేక్ కీవర్డ్. సో బ్రేక్ కీవర్డ్ టర్మినేట్ చేస్తుంది, మన బ్లాక్ కి టర్మినేట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఎట్లాని మనకు ఇంకొకటి పర్టికులర్ కేసు రాయాలి. సో సింపుల్ గా ఇంకొకటి కేసు మనం ఇక్కడ రాయొచ్చు. ఇట్లాంటి మనం నంబర్ ఆఫ్ కేసెస్ రాయొచ్చు. సో నెక్స్ట్ కేసు రాస్తున్నానే మైనస్ కోసం. మైనస్ ఉంటే ఏం చేయాలి? సో ఇంకొకటి దానికోసం ఒక రిజల్ట్ కోసం ఒక సబ్ట్రాక్ట్ a మైనస్ బి అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ సింపుల్ గా ఒక మైనస్ యాడ్ చేస్తున్నా. మైనస్ ఉంటే ఏం చేయాలి? ఇక్కడ మైనస్ డిస్ప్లే చేయాలి. ఓకే, అండ్ సింపుల్ గా ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్. ఇట్లా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ చేయండి, ఫార్ములా స్టోర్ చేసి నెంబర్ ఆఫ్ కేసెస్ రాయండి. ఒకవేళ ఏది కూడా కేసెస్ ఎగ్జిక్యూట్ చేయకపోతే మనం ఏం చేయాలి? దానికోసం మనం ఒక డిఫాల్ట్ బ్లాక్ రాస్తున్నా అండ్ ఈ డిఫాల్ట్ బ్లాక్ లో నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్ గా ఒక మెసేజ్ నేను డిస్ప్లే చేస్తున్నా. ఓకే, రాంగ్ ఇన్పుట్ అని. ఓకే, రాంగ్ ఇన్పుట్. ఒకవేళ ప్రాపర్ గా ఎవరైనా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇవ్వకపోతే ఇది పర్టికులర్ రాంగ్ ఇన్పుట్ నేను డిస్ప్లే చేస్తున్నా. ఓకే, సో జస్ట్ సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత దీనికి నేను ఇప్పుడు సింపుల్ గా ఒక రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇప్పుడు ఆన్సర్ వస్తుంది మనకు a ప్లస్ బి 15 వస్తుంది. అదే నేను ఇక్కడ మైనస్ చేసేస్తే చూడండి, సేవ్ చేస్తున్నా, సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నా, a మైనస్ బి 5 వస్తుంది. అదే నేను ఇప్పుడు వేరే పర్టికులర్ వాల్యూ సేవ్ చేస్తున్నా ఇక్కడ క్యాల్సిలో @ సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నా, ఇప్పుడు రాంగ్ ఇన్పుట్ వస్తుంది. సో ఇట్లా మీరు సింపుల్ గా స్విచ్ స్టేట్మెంట్ కి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద కండిషనల్ స్టేట్మెంట్. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్, ఇటరేటివ్ స్టేట్మెంట్ ఎట్లా యూజ్ చేయాలి? ఓకే, సో ఇటరేటివ్ స్టేట్మెంట్ కూడా సేమ్ మనం ఒక బ్లాక్ క్రియేట్ చేస్తాం. లైక్ ఇఫ్ ఎట్లా బ్లాక్ ఉంది మనకు, ఎల్స్ ఎట్లా బ్లాక్ ఉంది, స్విచ్ ఎట్లా బ్లాక్ ఉంది. ఇటరేటివ్ స్టేట్మెంట్ అంటే మనకు లూప్. సో లూప్ లో కూడా మనం ఏం చేస్తున్నాం? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తున్నాం అండ్ ఈ మనం 3 వేస్ లో రాస్తున్నాం. మనకు ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది అండ్ మనకు డూ వైల్ లూప్ ఉంది. సో ఏదైనా మనం లూప్ రాస్తున్నాం, దానికి మనకు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది,
మనకు ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వెళ్ళాలంటే మనకు ఒక అప్డేటింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనం లూప్ క్రియేట్ చేస్తాం. అండ్ లూప్ మీరు ఒకవేళ లూప్ క్రియేట్ చేస్తే కంపల్సరీ ఆ లూప్ కి ఎండింగ్ పాయింట్ రాయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి వెళ్ళాలంటే మనం కంపల్సరీ అప్డేటింగ్ పాయింట్ రాయాలి. లేకపోతే మీ లూప్ ఒక ఇన్ఫినైట్ లూప్ క్రియేట్ అయిపోతుంది అండ్ కంటిన్యూస్ గా అట్లనే మీ కోడ్ రన్ అయితేనే ఉంటుంది. మీ కోడ్ కంటిన్యూస్ గా రన్ దగ్గర స్టాపింగ్ పాయింట్ లేకపోతే దెర్ ఈస్ ఎ హై ఛాన్సెస్ మెమరీ కన్స్యూమ్ అయిపోతుంది, మెమరీ కంప్లీట్ అయిపోతుంది, సిస్టమ్ క్రాష్ అయిపోతుంది, అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది. ఓకే, సో సో ఈ లూప్స్ ఎట్లా యూజ్ చేయాలి అండ్ ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి మనకు సీక్వెన్స్ గా ప్రింట్ చేయాలి, ఏదైనా రెస్ట్రిక్షన్స్ వేలో ప్రింట్ చేయాలి అంటే మనం ఈ లూప్స్ యూజ్ చేయాలి. సో లూప్స్ కూడా 2 టైప్స్ ఉంటుంది, కౌంటర్ కంట్రోల్ లూప్ అండ్ ఈవెంట్ కంట్రోల్ లూప్. కౌంటర్ కంట్రోల్ లూప్ అంటే మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఎన్ని స్టెప్స్ తర్వాత ఈ లూప్స్ కంప్లీట్ అవుతుంది. కానీ ఈవెంట్ కంట్రోల్ లూప్ లో మనం ఒక రెస్ట్రిక్షన్స్ యాడ్ చేస్తున్నాం, ఆ రెస్ట్రిక్షన్ మీదనే మనం లూప్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. ఓకే, సో దానికి మనం ఈవెంట్ అంటే ఆ ఈవెంట్ అక్కర్ అయితేనే లూప్ క్లోజ్ అవుతాయి, లేకపోతే మనకు తెలియదు ఎన్ని లైన్స్ తర్వాత ఆ పర్టికులర్ లూప్స్ ఎండ్ అవుతుంది. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఫర్ లూప్ ఎట్లా రాయాలి, వైల్ లూప్ ఎట్లా రాయాలి అండ్ డూ వైల్ లూప్ ఎట్లా రాయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, అప్డేటింగ్ పాయింట్ మనం మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ ఫర్ లూప్ క్రియేట్ చేస్తున్నా. సో ఫర్ లూప్ కోసం నేను ఒక ఫర్ కీవర్డ్ యూజ్ చేస్తున్నా అండ్ అన్ని స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్, అప్డేటింగ్ పాయింట్ ఈ పర్టికులర్ ఫర్ లూప్ లోనే మనం ఈ బ్రాకెట్ లోనే మనం రాస్తున్నాం. సో ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ మనం రాయాలి. స్టార్టింగ్ పాయింట్ ఎట్లా రాయాలి మనం? సో ఫస్ట్ ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తున్నా, ఇక్కడ వేరియబుల్ ఏ ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ యాడ్ చేస్తున్నా, ఏ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఈక్వల్స్ టు 10 అంటే నేను 1 నుంచి 10 దాకా వాల్యూస్ ప్రింట్ చేస్తున్నా. సింపుల్ గా 1 నుంచి 10 నీకు వెళ్ళాలంటే 1 నుంచి 2కి వెళ్ళాలి, 2 నుంచి 3కి వెళ్ళాలి అంటే ఎట్లా చేస్తున్నాం మనం? ఒక ఇంక్రిమెంట్ చేస్తున్నాం a++ అని. అండ్ ఇక్కడ సింపుల్ గా మనకు ఎగ్జిక్యూషన్ కోసం డాక్యుమెంట్ డాట్ రైట్ రాస్తున్నా అండ్ ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ లైన్ కోసం నేను ఒక br ట్యాగ్ యూజ్ చేస్తున్నా. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాం మన ఫైల్ కి అండ్ చూడండి 1 to 10 వాల్యూస్ ప్రాపర్ గా ప్రింట్ అవుతున్నాయి. ఇదే ప్రోగ్రామ్ నేను ఒక ఫర్ లూప్ లో రాయాలంటే ఎట్లా రాయాలి? సింపుల్ గా ఇక్కడ ఇంకొకటి ఒక డాక్యుమెంట్ డాట్ రైట్ యూజ్ చేసుకుంటున్నా అండ్ సింపుల్ గా ఇక్కడ ఒక హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేసుకుంటాను జస్ట్ ఒక న్యూ లైన్ కోసం. ఓకే, అండ్ దీంట్లో కలర్ ఈక్వల్స్ టు సమ్ ఒక రెడ్ కలర్ ఇచ్చేస్తా, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్. ఇది సెక్షన్ డిఫరెంట్ ఉంది, ఇది సెక్షన్ డిఫరెంట్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా హెడింగ్ కూడా యాడ్ చేసుకుంటా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, అంటే యాక్చువల్గా ఇది ఏముంది అని. సో ఇది ఫర్ లూప్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఒక ఫర్ లూప్ ఎగ్జాంపుల్. ఓకే, సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా, ఇది ఫర్ లూప్ ఎగ్జాంపుల్. ఓకే, అదే మనకు ఓకే సేమ్ ఇట్లా నేను లైన్ ఒక కాపీ పేస్ట్ చేసి ఈ రెడ్ లైన్ తర్వాత యాడ్ చేస్తున్నాను అండ్ ఇది ఒక మనకు వైల్ లూప్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ ఇట్లనే వైల్ లూప్ తర్వాత మనకు డూ వైల్ లూప్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను 1 to 10 వాల్యూస్. ఇప్పుడు వైల్ లూప్ లో ఎట్లా ఎగ్జిక్యూట్ రాయాలి? ఓకే, సో సేమ్ థింగ్ వైల్ లూప్ లో రాయాలంటే సేమ్ ఫాలం వాల్యూ ఇనిషియలైజ్ చేయాలి. లెట్స్ టేక్ సంథింగ్ b ఈక్వల్స్ టు 1 వాల్యూ 1 ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఎండింగ్ పాయింట్ రాయాలి మనం. సో వైల్ b is less than or equals to 10 అంటే 10 దాకా ప్రింట్ చేస్తున్నాను. ఈ 10 ఎట్లా ప్రింట్ చేయాలి మనం ఇక్కడ సింపుల్ గా ఒక రాస్తున్నాను నేను. మనకు జస్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఒకటే లైన్ కావాలి. ఈ లైన్ కాపీ చేసుకుంటాను నేను సింపుల్ గా. ఓకే, సో ఈ వాల్యూస్ మనకు ప్రింట్ చేయాలి. సో ఇక్కడ బి ప్రింట్ చేయాలి మనం. బి ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ అంటే ఏంటి? ఈ బి 1 నుంచి 10 దాకా ఎట్లా వెళ్ళాలి? సో ఇక్కడ b++. ఓకే, సో ఫర్ లూప్ లో మనం ఇనిషియలైజేషన్ పాయింట్, కండిషన్ పాయింట్, ఇంక్రిమెంట్ అంటే అప్డేటింగ్ పాయింట్ ఏదైనా ఉంది అది ఒకటేసారి రాస్తున్నాం. కానీ అదే మీరు కంపేర్ చేస్తే వైల్ లూప్ కి, ఓకే, సో ఇక్కడ నుంచి మనం వైల్ లూప్ రాస్తున్నాం. సో ఈ వైల్ లూప్ లో మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మీరు ఇనిషియలైజేషన్ పాయింట్ రాయాలి, తర్వాత కండిషన్ రాయాలి. కండిషన్ రాసిన తర్వాత మనం ఏం ఎగ్జిక్యూట్ చేయాలి? ఆ కోడ్ రాయాలి. రాసిన తర్వాత అప్డేటింగ్ పాయింట్ రాయాలి. ఇంక్రిమెంట్ చేస్తున్నా, డిక్రిమెంట్ చేస్తున్నా, ఆ అప్డేటింగ్ పాయింట్ ఇక్కడ మేము మెన్షన్ చేయాలి. ఓకే, సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకు వైల్ లూప్ లో కూడా 1 to 10 వాల్యూస్ ప్రాపర్ గా ప్రింట్ అవుతున్నాయి. నెక్స్ట్ డూ వైల్ లూప్ ఎట్లా చేయాలి? సో సేమ్
డూ వైల్ లో కోసం కూడా మనం ఫస్ట్ ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేయాలి వాల్యూస్. సో సి ఈక్వల్స్ టు 1 రాస్తున్నా. తర్వాత డూ కీవర్డ్ యూజ్ చేయాలి. డూ కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం రాయాలి మనం ఏం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ సి వాల్యూస్ నేను ప్రింట్ చేస్తున్నా. నాకు సి వాల్యూస్ కావాలి. అండ్ ఇక్కడ సి వాల్యూస్ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం మనం వాల్యూస్. సో సి ప్లస్ ప్లస్ రాస్తున్నాం ఇక్కడ. అండ్ రాసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇనిషియలైజేషన్ పాయింట్ మనం ఏం ప్రింట్ చేయాలి ఆ కోడ్ రాయాలి. తర్వాత అప్డేటింగ్ పాయింట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, డిక్రిమెంట్ చేస్తున్నాం. తర్వాత లాస్ట్ లో మనం ఇక్కడ కండిషన్ రాస్తున్నాం. కండిషన్ ఏం రాస్తున్నాం మనం సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఓకే, సో సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నా. అండ్ సింపుల్ గా ఇక్కడ మనకు 1 to 10 వాల్యూస్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తో మనం ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేసినాం ఇవన్నీ ఏంటి, ఇది ఒక కౌంటర్ కంట్రోల్ లూప్ ఎగ్జాంపుల్. అంటే కౌంటర్ కంట్రోల్ లూప్ అంటే ఏంటి, మనం ఏదైనా లూప్ రాసినాం దానికి ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, ఎన్ని కౌంట్ తర్వాత మనకు ఆ పర్టికులర్ లూప్ ఎండ్ అవుతుంది అంటే దానికి మనం కౌంటర్ కంట్రోల్ అంటాం. ఓకే, ఈవెంట్ కంట్రోల్ లూప్ కోసం ఒక సపరేట్ వీడియో క్రియేట్ చేస్తా. ఓకే, సో దిస్ ఇస్ ద లూప్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఏముంది, ఫంక్షన్స్. సో ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ సింపుల్, ఇట్స్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, ఇది ఒక బ్లాక్ ఉంది మనకు. ఇఫ్ ఎట్లా బ్లాక్ ఉంది, వైల్ లో ఎట్లా బ్లాక్ ఉంది, ఫర్ ఎట్లా బ్లాక్ ఉంది, సేమ్ ఫంక్షన్ లో ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ లో మనం ఒక కోడ్ రాస్తున్నాం. ఏ కోడ్ రాస్తున్నాం, మనం ఇక్కడ వేరియబుల్ స్టోర్ చేయొచ్చు, మనం కండిషన్స్ రాయొచ్చు, లూప్ రాయొచ్చు, ఇక్కడ ప్రాసెస్ రాయొచ్చు. సింపుల్ గా ఇట్ ఈస్ ఏ మినీ ప్రోగ్రామ్. ఓకే, ఇది ఏముంది, ఒక మినీ ప్రోగ్రామ్ ఉంది. ఓకే, దీంట్లో మనం ఇప్పటిదాకా మనం ఏమేమి నేర్చుకున్నాం అన్ని మనం ఫంక్షన్ లో రాయొచ్చు. ఓకే, అండ్ ఎప్పుడైనా మనం ఫంక్షన్ రాయాలంటే 2 types ఆఫ్ ఫంక్షన్స్ ఉంటుంది మనకు. బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంటుంది. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే రెడీమేడ్ ఫంక్షన్ విచ్ ఇస్ ఆల్రెడీ క్రియేటెడ్, ఆల్రెడీ మనకు అవైలబుల్ ఉంది. డాక్యుమెంట్ డాట్ రైట్ ఒక రెడీమేడ్ ఫంక్షన్ ఆల్రెడీ ఉంది మనకు. మన ఓన్ గా ఏదైనా పర్టికులర్ మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే దానికి మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఏమంటాం దానికి, యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్. సో యూజర్ డిఫైన్ ఒకవేళ మేము క్రియేట్ చేయాలంటే దానికి మనం ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫంక్షన్ అంటాం. ఒక టాపిక్ ఉంది ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫంక్షన్. ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫంక్షన్ లో 3 things ఉన్నాయి మనకు. డిక్లరేషన్ ఉంది, డిఫైనింగ్ ఉంది, అండ్ థర్డ్ యాక్సెసింగ్ ఉంది. ఓకే, సో డిక్లరేషన్ అంటే మనం ఆ ఫంక్షన్ కి ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి ఎట్లా నేమ్ అసైన్ చేయాలి. ఓకే, దానికి మనం డిక్లరేషన్ అంటాం. డిఫైనింగ్ అంటే ఆ ఫంక్షన్ లో మనం ఏం ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి కోడ్ ఏం రాయాలి, దానికి డిఫైనింగ్ పార్ట్ అంటాం. యాక్సెస్ అంటే మనం క్రియేట్ చేసిన దాంట్లో కోడ్ రాసిన తర్వాత ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి మనం యాక్సెసింగ్ అంటాం. ఓకే, సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్ హియర్ హౌ టు క్రియేట్ ద ఫంక్షన్. సో సింపుల్ గా ఇక్కడ ఒక ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేయాలి. దాని తర్వాత మనం ఏదైనా నేమ్ రాయొచ్చు. నేమ్ రాసిన తర్వాత ఎట్లా మీరు ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ చేసిన తర్వాత మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి. సింపుల్ గా ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ రాస్తున్నా. రాసిన తర్వాత హాయ్, వెల్కమ్, ఒక గుడ్ మార్నింగ్ అనేది రాస్తున్నాను. గుడ్ మార్నింగ్ రాసిన తర్వాత సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఏదైనా అవుట్పుట్ వస్తుందో అస్సలేదు, ఎందుకంటే మనం ఇది డిక్లరేషన్ పార్ట్ అంటాం. ఓకే, దీనికి ఏమంటాం మనం ఇక్కడ, డిక్లరేషన్ పార్ట్ అంటే జస్ట్ మనం ఇక్కడ నేమ్ అసైన్ చేసిన డిక్లరేషన్. దీనికి మనం డిఫైనింగ్ పార్ట్ అంటాం. ఏమంటాం, డిఫైనింగ్ అంటే ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కానీ యాక్సెసింగ్ పార్ట్ ఇక్కడ రాయాలి. యాక్సెసింగ్ అంటే మనం ఫంక్షన్ కాల్ చేయాలి. సేమ్ ఫంక్షన్ ఇక్కడ మనం రాయాలి. దానికి అంటాం యాక్సెసింగ్ పార్ట్. అంటే మనం ఇక్కడ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తే హాయ్, వెల్కమ్, గుడ్ మార్నింగ్ వస్తుంది. ఇదే మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైం కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి రాసినాను విషయాన్ని. సో మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మళ్ళీ మనకు హాయ్, గుడ్ మార్నింగ్ వస్తుంది. అదే నేను ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ యూజ్ చేసుకుంటే నెక్స్ట్ లైన్ లో వచ్చేస్తుంది. ఓకే, సో ఎన్ నెంబర్ ఆఫ్ టైం మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ కి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దీంట్లో మనం పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఏదైనా పర్టికులర్ రన్ టైమ్ లో ఏదైనా వాల్యూస్ పాస్ చేయాలా డిఫరెంట్ గా అంటే అప్పుడు మనం పారామీటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్టూడెంట్స్ అనే రాస్తున్నా అండ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్స్ అనే రాస్తున్నాను ఇక్కడ కూడా. ఓకే, స్టూడెంట్ రాసిన తర్వాత ఇక్కడ స్పేస్ ఇస్తున్నా. స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా పర్టికులర్ వాల్యూస్ పాస్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నా అల్లు అర్జున్ అనే రాసిన ఇక్కడ. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ అనే రాసిన. ఓకే, అండ్ ఇంకొకటి ఒక వేరియబుల్ తీసుకుంటాను. జస్ట్ ఒక వేరియబుల్ student1 ఈక్వల్స్ టు సంథింగ్ ఎన్టీఆర్ అనే రాసుకున్నాం. ఓకే, సో మీరు ఎవరు ఫ్యాన్ ఉన్నారో జస్ట్ ఇక్కడ కమెంట్ లో రాయండి. అండ్ ఇక్కడ student1 అని
సేవ్ చేసేసిన. సేవ్ చేసిన తర్వాత చూడండి రిఫ్రెష్ చేస్తున్నా, మనకు హాయ్ గుడ్ మార్నింగ్ అల్లు అర్జున్ ప్రభాస్ ఎన్టీఆర్. మనం వేరియబుల్ నేమ్ ఇస్తే వేరియబుల్ ప్రింట్ అవుతుంది, ఒక మనం వాల్యూ పాస్ చేస్తే వాల్యూస్ మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, సో సింపుల్గా ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, విత్ పారామీటర్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో ఒకటే పారామీటర్ పాస్ చేయొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ మనం పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. ఎట్లా పాస్ చేయాలి? సింపుల్గా సేమ్ ఇక్కడ ఫంక్షన్ యాడ్ చేసి జస్ట్ యాడ్ అప్ టు నంబర్స్ చేయాలని ఫంక్షన్స్ ఎట్లా చేస్తున్నాం, జస్ట్ ఒక నేమ్ రాసుకోండి, ఎన్ని పారామీటర్స్ కావాలి, 2 వాల్యూస్ కోసం 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నా, అండ్ నెక్స్ట్ మనకు నేమ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ సింపుల్ గా ఒక డాక్యుమెంట్ డాట్ రైట్ యాడ్ చేస్తున్నా, అండ్ ఇక్కడ సింపుల్ గా ఒక బిఆర్ ట్యాగ్ యూజ్ చేసి ఏ ప్లస్ బి ఇస్ సంథింగ్, మంచి ఒక మళ్ళీ ఒక వేరియబుల్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ నేను రాసేస్తున్నా ఏ ప్లస్ బి అని. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి అని రాసేస్తున్నా. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత మనం కాల్ చేయాలి. సో యాడ్ లో ఈ పర్టికులర్ వాల్యూస్ కాల్ చేస్తున్నా, సంథింగ్ 10,3 సంథింగ్ ఒక వాల్యూస్ పాస్ చేస్తున్నా. పాస్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తే మనకు ఏ ప్లస్ బి 13 మనకు వస్తున్నాయి. ఇక్కడ మనం ఏదైనా రాసిన సింపుల్ గా అట్లా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్ గా ఇట్లా మీరు ఏదైనా ఫంక్షన్స్ క్రియేట్ చేసి దాంట్లో ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఓకే, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది, ఫంక్షన్స్ తర్వాత ఈవెంట్స్. బేసికల్గా మనం జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసింది మెయిన్ ఈవెంట్స్, ఎందుకంటే జావా స్క్రిప్ట్ కి ఒక ఈవెంట్ హ్యాండ్లింగ్ లాంగ్వేజ్ కూడా అంటాం. ఓకే, ఈవెంట్ బేస్డ్ లాంగ్వేజ్ కూడా అంటాం. సో ఈవెంట్స్ అంటే ఏంటి, మనకు యూజర్స్ ఏదైనా, ఓకే, ఎవరైనా యూజర్స్ ఉన్నారో ఆ యూజర్ మన పేజ్ కి ఏదైనా యాక్షన్ చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇస్ క్లికింగ్ సంథింగ్. ఓకే, యూజర్ ఒక మౌస్ ఉంది, ఆ మౌస్ అక్కడ ఏదైనా పర్టికులర్ ప్లేస్ లో తీసుకెళ్తే మనకు ఆ పర్టికులర్ ఏదైనా ఇన్ఫర్మేషన్, మీరు చాలా వెబ్సైట్ విజిట్ చేస్తారు, ఆ పర్టికులర్ వెబ్సైట్ లో మీరు ఏదైనా క్లిక్ చేయరు, జస్ట్ ఒక స్క్రోల్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తున్నాయి, ఆటోమేటిక్గా వేరే పేజ్ కి రీడైరెక్ట్ అవుతున్నారు. సో అది ఎట్లా అవుతుంది అసలుగా, అది జావా స్క్రిప్ట్ తోనే అవుతుంది. సో మనం అది ఒక ఈవెంట్ క్రియేట్ అవుతుంది. ఈవెంట్ మనం మౌస్ కి క్లిక్ చేస్తే కూడా క్రియేట్ చేయొచ్చు, ఆ, ఆ, లేకపోతే జస్ట్ మౌస్ తీసుకెళ్తే హోవర్ ఎఫెక్ట్ కూడా క్లియర్ చేసుకో, మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర మనం మౌస్ తీసుకెళ్ళిన అక్కడ నుంచి తీసేస్తున్న తర్వాత కూడా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేస్తే కూడా, ఏదైనా చేంజ్ చేస్తే కూడా, ఫామ్ ఫిల్ చేస్తున్నాం మనం, డిఫరెంట్ ఫ్రెండ్స్ పేజ్ మనం లోడ్ చేస్తే, స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్, అన్ని వేస్ లో మనం యూజర్ ఏదైనా యాక్టివిటీ మీ పేజ్ లో చేస్తున్నారు, ఆ పర్టికులర్ యాక్టివిటీ లేకపోతే యాక్షన్ మీద మనం సింపుల్ గా ఏదైనా రిజల్ట్ మనం డిస్ప్లే చేయొచ్చు యూజ్ జావా స్క్రిప్ట్ తో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే, సో ఎట్లా ఈవెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, సో మనకు ఏదైనా ఈవెంట్స్ క్రియేట్ చేయాలంటే, ఓకే, సింపుల్ గా మనం ఫస్ట్ టార్గెట్ చేసుకోవాలి. మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో HTML ఏరియాలో ఏదైనా పర్టికులర్ టార్గెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్టికులర్ ఎలిమెంట్ ఉంది, ఓకే, ఇది నాకు ఎలిమెంట్ ఉంది. సో ఈ ఎలిమెంట్ లో ఫస్ట్ నేను ఒక ఈవెంట్ నేమ్ రాయాలి. నేమ్ రాసిన తర్వాత ఈ ఈవెంట్ లో నేను ఏం కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ కోడ్ నేను ఒక ఫంక్షన్ లో సేవ్ చేసుకోవాలి. ఫంక్షన్ లో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఆ పర్టికులర్ ఫంక్షన్ మనం కాల్ చేసుకోవాలి. ఓకే, సో సింపుల్ గా తర్వాత ఈ కంటెంట్ వచ్చేస్తుంది, ఈ కంటెంట్ తర్వాత మీ ఎలిమెంట్ ట్యాగ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, సింపుల్ గా. ఓకే, సో ఒక లెట్స్ క్రియేట్ ఇక్కడ ఒక HTML లో ఒక నేను బటన్ క్రియేట్ చేస్తున్నా, అండ్ ఈ పర్టికులర్ బటన్ లో జస్ట్ ఒక సింపుల్ రాస్తున్నా విష్ అని. ఓకే, అండ్ ఈ విష్ లో నేను ఒక సింపుల్ గా ఒక రిజల్ట్ డిస్ప్లే చేస్తున్నా. సో దానికోసం నేను ఒక ఫంక్షన్ రాస్తున్నా, ఫంక్షన్ టెస్ట్ అని, మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ జస్ట్ ఒక అలర్ట్ ఫంక్షన్ రాసి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, హాయ్ గుడ్ మార్నింగ్ కీప్ కోడింగ్. ఓకే, సో ఇది మెసేజ్ నేను స్టోర్ చేసిన, అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ పర్టికులర్ బటన్ లో, ఓకే, ఇప్పుడు జస్ట్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నా, మనకు బటన్ వచ్చేసింది. ఈ బటన్ నేను క్లిక్ చేస్తే నాకు ఈ పర్టికులర్ మెసేజ్ డిస్ప్లే చేయాలి. సో ఎట్లా చేయాలి, మనం సింపుల్ గా నేను ఒక ఆన్ క్లిక్, మనకు ఒక ఈవెంట్ ఉంది, ఈ ఈవెంట్ లో నేను టెస్ట్ ఫంక్షన్ నేను కాల్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేస్తున్నా, క్లిక్ చేస్తున్నా, సింపుల్ గా హాయ్ గుడ్ మార్నింగ్ కీప్ కోడింగ్ అని మనకు డిస్ప్లే అవుతుంది. ఇదే నేను ఒక మౌస్ ఎఫెక్ట్ మీద చేయాలంటే సింపుల్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఒక మౌస్, ఓకే, మౌస్ ఓవర్ మీద చేస్తున్నా. ఓకే, సేవ్ చేసిన తర్వాత, ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు క్లిక్ చేస్తే జస్ట్ మౌస్ ఇక్కడ తీసుకెళ్తున్నా, మనకు ఇక్కడ డిస్ప్లే కావాలి. ఓకే, సో మౌస్ ఓవర్ సేవ్ చేస్తున్నా, సేవ్ చేసిన తర్వాత మళ్ళీ రిఫ్రెష్,
సో ఇక్కడ మనకు డైరెక్ట్ డిస్ప్లే అవుతుంది. జస్ట్ నేను ఒక కర్సర్ తీసుకెళ్తున్నా, ఏం క్లిక్ చేస్తలే, సో ఇన్ఫర్మేషన్ మనకు డిస్ప్లే అవుతుంది. సేమ్ మౌస్ అవుట్ ఉన్నాయి, ఇట్లాంటివి మనకు చాలా పర్టికులర్ డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. సో అన్ని ఈవెంట్స్ మీద కూడా ఒక సపరేట్ వీడియో క్రియేట్ చేస్తాను తర్వాత. ఓకే, సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. ఓకే, సో ఈ వీడియోస్ అన్ని స్టూడెంట్స్ కి షేర్ చేయండి. సో ఈ వీడియోతోని మీరు సింపుల్ గా ఒక జావా స్క్రిప్ట్ నేర్చుకోవచ్చు. జావా స్క్రిప్ట్ అంటే ఏంటి మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ డీటెయిల్స్ టాపిక్స్ మీద వీడియోస్ నేను సపరేట్ గా క్రియేట్ చేస్తా. అండ్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు నాకు కమెంట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఓకే, సో షేర్ విత్ ఆల్ దీస్ పర్టికులర్ స్టూడెంట్స్.